హాయ్ నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు లైవ్ అప్డేట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. లైవ్ అప్డేట్స్ మాట్లాడే ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని నా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నా వీడియోస్ మొత్తం వస్తాయి. అట్ ది సేమ్ టైం చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు లైవ్ అప్డేట్స్ లోపలికి వెళ్తే కనుక టాస్క్ల గురించి మాట్లాడుకోవాలి. టాస్క్లు అయితే వేరే లెవెల్లో టాస్క్లు పెడుతున్నాడు. అంటే యాక్చువల్గా బిగ్ బాస్ ఏమనుకున్నాడు ఏంటో తెలియదు, కానీ కంటెస్టెంట్ నుంచి ఎంటర్టైన్మెంట్ రావట్లేదు కాబట్టి గేమ్స్ పెట్టి గేమ్స్ నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇద్దామని అనుకున్నాడేమో, కానీ టాస్క్లు అయితే కనుక వేరే లెవెల్లో పెడుతున్నాడు. ఆ టాస్క్లు ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న జరిగిన గేమ్స్లో నిఖిల్ టీం అయితే కనుక రెండు గేమ్స్లో విన్ అయింది. సో నిఖిల్ టీంకి చికెన్, మటన్ మొత్తం నాన్ వెజిటేరియన్ మొత్తం హైజీనిక్ ఫుడ్ మొత్తం పంపించాడనమాట బిగ్ బాస్ లోపలికి. ఇప్పుడు అభయ్ టీంకి అయితే కనుక ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్ మాత్రమే. సో ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు ఇలాగా దీని మీద ఫుడ్ మీద ఎందుకు ఫోకస్ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఈక్వల్గా పెట్టి గేమ్స్ పరంగా కొత్తగా డిఫరెంట్గా థింక్ చేసి ఆ గేమ్స్లో డిఫరెంట్ విన్ చేసుకుంటే బాగుంటుంది, కానీ గేమ్స్ పెట్టి గేమ్స్ విన్ అయిన వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేది కరెక్ట్గా రాంగ్ అనిపిస్తుంది, నాకు నచ్చలేదు. సో మీకు నచ్చింది లేదు మీరైతే కమెంట్ చేయండి. మరి బిగ్ బాస్ దీని మీద ఫుడ్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. సో అలాగా వాళ్ళకి ఫుడ్ హైజీనిక్ ఫుడ్ వస్తుంది అనమాట. చికెన్ మటన్ వీళ్ళకి వెజిటేరియన్ వస్తుంది. సో గేమ్లోకి వెళ్ళిపోతాం. గేమ్లోకి వెళ్తే ఫస్ట్ టాస్క్ కోడిగుడ్ల టాస్క్ నెక్స్ట్ లెవెల్లో కిర్రాక్ టాస్క్ అనమాట. ఇదేంటంటే యాక్చువల్గా ప్రతి సీజన్లో కూడా వస్తూనే ఉంటుంది. అన్ని లాంగ్ వేస్లో కూడా ఈ టాస్క్ అనేది హిట్ టాస్క్ అనమాట. ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది. కంటెస్టెంట్లు మారుతారు కాబట్టి. ఎందుకంటే ఈ టాస్క్ ఎలా అంటే కోడి గుడ్లు పెడుతుంది, పరిగెత్తుకుంటుంది, ఒక్కొక్క టీంలో నుంచి వెళ్ళి గుడ్లు తెచ్చుకోవాలి, బుట్టలు వేసుకుని పెట్టుకోవాలి, దాచుకోవాలి. అది తెచ్చుకునే విధానంలో గుద్దుకోవడం, కింద పట్టడం, దెబ్బలు తగలడం, ఆవేశంగా వెళ్ళి సడన్గా ఒకరి మీద ఒకరు పడిపోవడాలు, దెబ్బలు తగులుతాయి చాలా. సో ఈ టాస్క్ అనేది చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. చాలా చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఒరేయ్ దెబ్బ తగులుతుండవు, అయ్యో తగులుతుందంట, కింద పడ్డాడు అన్న ఫీలింగ్ అయితే మనలో కలుగుద్దాం చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ టాస్క్ అనేది. సో ఈ టాస్క్ గురించి నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఈరోజు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి వేరే లెవెల్ టాస్క్ ఇది అయితే కనుక. సో ఈ టాస్క్లో మనం చూసుకుంటే కనుక నిఖిల్ టీము 64 విన్ అవుతుంది గుడ్లు, అభయ్ టీం వచ్చేసి 32 అనమాట. సో ఈ టాస్క్ నిఖిల్ టీం ఉన్నది. ఈ టాస్క్లో యాక్చువల్గా ఎగ్స్లో మళ్ళీ ఎంత కష్టపడి ఎదుగుతాం కదా, వేరుకుంటాం కదా, పరిగెత్తుకుంటూ కింద మీద పడి దెబ్బలు తగిలి, అయినా ఆ గుడ్లలో మళ్ళీ నెగిటివ్ గుడ్స్ ఉంటాయి, సూపర్ పవర్ ఎగ్స్ ఉంటాయి, గోల్డెన్ ఎగ్స్ ఉంటాయి, ఇంకా నార్మల్ వేస్ట్ ఎగ్స్ ఉంటాయి, సంథింగ్ ఇట్లాంటి ఎగ్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ గోల్డెన్ ఎగ్, సూపర్ పవర్ ఎగ్ మనకు తెలియదు. అప్పుడు అడవుల్లో వెళ్ళిపోయి యాక్చువల్గా కంటెస్టెంట్లకి వెళ్ళిపోయి గుద్దుకుని కింద పడి తెచ్చుకోవడం తప్పితే తర్వాత మళ్ళీ వీటి పవర్ అనేది మళ్ళీ వేరే ఉంటుంది అనమాట. అందుకే ఈ టాస్క్ అంత క్రేజ్ అన్ని లాంగ్వేజెస్లో కూడా. సో ఈ టాస్క్ కోసం అందరూ చూస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తాను. ఈ టాస్క్ అయితే కనుక సేమ్ అలా 63 అండ్ నిఖిల్ టీమ్ 64 వస్తుంది, అబ్బాయి టీంకి వచ్చి 32 వస్తుంది ఎగ్స్. సో ఈ టాస్క్లో కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ టాస్క్ యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మనం సర్కస్లు చూస్తాం కదా, మనం బయట ఇప్పుడు సర్కస్లు కూడా చేయడం ఆగిపోయినట్టున్నారు, చేయట్లేదు కూడా ఎక్కువ చాలా చోట్లలో కూడా. కానీ ఆ సర్కస్లు అంతరించిపోతున్నాయి కాబట్టి ఆ సర్కస్ స్టిక్స్లో కొంచెం అదేవిధంగా కొంచెం హై లెవెల్లో కాకుండా లో లెవెల్లో సర్కస్ అనమాట బిగ్ బాస్లో మనం అందరూ చూసే విధంగా చేస్తాను అనిపించింది ఈ టాస్క్ చూస్తే కనుక. సో ఇదేంటంటే ఒక రింగ్ మీద నిలబడి బ్యాలెన్సింగ్ చేస్తూ ఒక బాల్ని పట్టుకుని ఆ బాల్ని స్ట్రైట్గా ఏదైతే హోల్స్ ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయో వాటిలో వేయాలన్నమాట. సో అది హై టాస్క్ ఏం కాదు గుడ్ల టాస్క్తో పోల్చుకుంటే కనుక. సో ఇది కూడా కొంచెం మెంటల్గా ఆడాలన్నమాట. ఎందుకంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ బాల్స్ పట్టుకుని కింద పడకుండా వేయడం అనేది మెంటలీ టాస్క్ అన్నమాట. సో ఈ వేసిన విధానంలో కూడా ఎలా పడితే రీడింగ్ కాదు, ఒక్కొక్క రింగ్కి ఒక పాయింట్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఏ రింగ్లో ఏ హోల్లో వేస్తే ఆ హోల్ బట్టి పాయింట్స్ ఉంటాయి అనమాట. ప్రతి హోల్కి పాయింట్స్ బట్టి చూసుకుంటే కనుక నిఖిల్ టీంకి తక్కువ పాయింట్స్ వచ్చినాయి ఈ గేమ్లో. అబ్బాయికి కొంచెం ఎక్కువ టీం, అబ్బాయి టీం వచ్చి 90 పాయింట్స్ వచ్చాయన్నమాట. నిఖిల్ టీంకి 60 పాయింట్స్ వస్తాయన్నమాట. ఈ గేమ్లో అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ టాస్క్లు యాక్చువల్గా ఒక్కొక్క టాస్క్ చూసుకుంటే కనుక చాలా టైం తీసుకుంటుంది. ఒక 9 to 10 అవర్స్ వరకు ఈ టాస్క్ల మీద డిపెండింగ్ అయి ఉండాలి తినుకుంటే. ఇప్పుడు గుడ్ల టాస్క్ అయితే మరీ టూ మచ్ అనమాట. టైం స్పెండ్ చేయాలి, ఎప్పుడు పడితే గుడ్లు తెలియదు, ఎప్పుడు కూడా తెలియదు కదా. సో ఇలా టైం స్పెండ్ చేసుకుంటే ఈ 3 టాస్క్లు ఆడుకుంటూ వచ్చి అమ్మాయ టాస్క్లు అయిపోయినారు, సూపర్ రిలాక్స్ అవుతారు అన్న టైంకి బిగ్ బాస్ ఒక ధడేల బాంబు పేలుస్తారనమాట. అదేంటో కాదు,
ఈ టీంలు రెండు క్లాన్స్ ఏవైతే ఉన్నాయో క్లాన్స్, అభయ్ క్లాన్ అండ్ నిఖిల్ క్లాన్, ఒక్కొక్క క్లాన్ వచ్చి వారానికి కిచెన్ని ఒక 14 గంటలు మాత్రమే యూజ్ చేయాలన్నమాట ఫుడ్ వండుకోవడానికి. అది ఒక్క రోజులో 14 గంటలు వాడేసుకున్నా, 2 రోజులు 14 గంటలు వాడేసుకున్నా సరే రిమైనింగ్ డేస్ మాత్రం కిచెన్ వాడకూడదు, కిచెన్లోకి వెళ్ళకూడదు, వండుకోకూడదు అనమాట. అసలు బిగ్ బాస్ ఎందుకు ఈ టాస్క్ పెట్టాడు నాకు అర్థం కావట్లేదు. ఫుడ్ మీద అయితే ఈ సీజన్లో ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశాడు. ఆ ఫుడ్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో నేను మాట్లాడిన ఈ విషయం గురించి, ఫుడ్ మీద ఇలా ఒక హోమ్లో ఉన్న వాళ్ళకి సపరేట్ డివైడ్ చేసేలా చేయడం పట్ల ఎలా జరుగుతుందంటే, ఒకటి హెవీగా తినేవాళ్ళు ఉంటారు, ఒక లోగా తినేవాళ్ళు ఉంటారు. అప్పుడు టాస్క్ లోగా ఆడగలుగుతాడు, ఫుడ్ తినలేదు కాబట్టి, ఎనర్జీ ఉండదు కాబట్టి. సో ఆ టాస్క్ ఓడిపోతాడు, వాళ్ళు లాస్ అవుతారు. ఇంకా రేషన్ తగ్గిపోతుంది, ఇంకా రేషన్ ఇవ్వడం ఓడిపోయిన వాళ్ళకి. సో ఇలా టాస్క్లు చూసుకుంటూ పోతే ఆ కంటెస్టెంట్ వీక్ అయిపోతాడు. అంటే మెంటల్గా ఆడగలనా సరే ఫుడ్ లేకపోతే ఎలా ఆడతాడు? ఫుడ్డే కదా ఎనర్జీ ఇచ్చేది. సో ఫుడ్ మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశాడో నాకు అది అర్థం కావట్లేదు. ఇది ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది బిగ్ బాస్ కరెక్టా రాంగా అనేది మీరైతే కమెంట్ చేయండి. నాకైతే కనుక కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇంకో వేరే విధంగా వెళ్తే ఇంకా చాలా బాగుంటుందేమో అనిపించింది అనమాట ఈ టాస్క్ లెవెల్లో. సో ఇది ఈరోజు జరిగింది లైవ్ అప్డేట్స్ అనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను కోడిగుడ్ల గేమ్ కోసం అని చెప్పేసి. సో ఇది ఈరోజు లైవ్ అప్డేట్స్. మరి నా లైవ్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాను. అండ్ ఈవినింగ్ రిజల్ట్స్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అనమాట, అది కూడా చూడండి. కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా గంట సింబల్ ఆన్లో పెట్టుకుని లైక్ అయితే చేసి నాకు కొంచెం ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇవ్వడం వల్ల నాకు ఎలా ఉంటుందంటే కొంచెం పాజిటివ్నెస్ వచ్చి ఇంకా వీడియోలు చేయాలా బాగా చేయాలన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. సో ఉంటాను. జై హింద్.